Hello everyone, this is Sanjana, dietitian. నేను ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్లో డైట్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో కామన్గా ఏంటంటే చాలామంది మహిళలకి ఈ న్యూట్రిషనల్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ టైం ఇవ్వకపోవడం కానీ అండ్ హెల్త్ ఇష్యూస్ని ఎక్కువగా పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ హెల్త్ ఇష్యూస్ మనకి ఫీమేల్స్లో కామన్గా ఉమెన్లో కామన్గా ఉండే హెల్త్ ఇష్యూస్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేసి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఉమెన్లో మోస్ట్ కామన్గా మనం చూసేది థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ అనేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే ఇష్యూ. అండ్ ఈ థైరాయిడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గ్లాండ్. మన బాడీలో ఉన్న గ్లాండ్స్లో థైరాయిడ్ కూడా ఒక ఇంపార్టెంట్ గ్లాండ్. సో దీంట్లో మనకి 2 ఇష్యూస్ ఉంటాయి, మనకి హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం. సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అనేవి ఒకవేళ ఎక్కువగా ఉత్పత్తి అయితే అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటే అది మనకి హైపర్ థైరాయిడిజం. సో ఈ హైపర్ థైరాయిడిజం కండిషన్లో ఏంటంటే యూజువల్లీ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అండ్ హెయిర్ లాస్ కానీ స్కిన్ డ్రైనెస్ ఇవన్నీ మనకి సిమ్టమ్స్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అయోడిన్ ఫుడ్స్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఎక్సెస్ అయోడిన్ తీసుకుంటే దానివల్ల ఇంకా హార్మోన్స్ అనేది స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అయోడిన్ ఫుడ్స్ అనేది తగ్గించుకుంటే మంచిది. మనకి అయోడిన్ ఫుడ్స్ అనేది ఎక్కువగా సీ ఫుడ్, మనకి ఫిష్లో కానీ అండ్ వేరే సీ ఫుడ్స్లో కానీ అండ్ పాల పదార్థాలు, చీజ్ అండ్ మోస్ట్లీ ఏంటంటే అయోడైజ్ సాల్ట్. సో వీటిలో మనకి అయోడిన్ కంటెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ అయోడిన్ ఫుడ్స్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఈ హైపర్ థైరాయిడే కాకుండా మనకి హైపోథైరాయిడ్ కూడా ఉంటుంది. సో ఈ హైపోథైరాయిడ్ అంటే మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవి తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో దీనివల్ల మనకి హైపోథైరాయిడ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే మనకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. సో ఇందులో కూడా మనకి స్కిన్ డ్రైనెస్ కానీ హెయిర్ లాస్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అనేది మనం తగ్గించుకోవాలి. సో క్యాబేజ్ కానీ పువ్వు గోబీ కానీ అండ్ ముల్లంగి ఇవే కాకుండా మనకి సోయా బీన్స్ ఇవన్నీ కూడా మనకి గాయిట్రోజెనిక్ ఫుడ్స్. సో ఈ ఫుడ్స్ అనేది హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు తగ్గించుకుంటే లెవెల్స్ అనేది ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. అండ్ ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ముల్లంగి ఏంటంటే పచ్చిగా తీసుకోకపోతే సరిపోతుంది. సో మనం రా ఫామ్స్లో తీసుకుంటే దాంట్లో గాయిట్రోజెనిక్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం వాటిని ఎప్పుడైతే వండుతామో గాయిట్రోజెనిక్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. సో రా ఫామ్లో సాలెడ్స్లో కాకుండా నార్మల్ కుక్డ్ ఫామ్లో ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ థైరాయిడే కాకుండా మనకి చాలా మోస్ట్ కామన్గా ఈ మధ్య కాలంలో కనిపించేది పీసీఓడి. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఇది మనకి చాలా టీనేజర్స్లో కానీ ఉమెన్లో చాలా కామన్గా కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే అయ్యే కండిషన్. అండ్ ఈ పీసీఓడిలో కూడా ఏంటంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కానీ అండ్ వెయిట్ గెయిన్ ఇవి చాలా కామన్ సిమ్టమ్. అండ్ మెన్సెస్ పీరియడ్ సరిగ్గా రాకపోవడం ఉమెన్లో ఇది కూడా కామన్ సిమ్టమ్ అనమాట. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తే ఏంటంటే మన పీసీఓడి సిమ్టమ్స్ అనేవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా వీళ్ళకి మేము సీడ్ సైక్లింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో రెగ్యులర్ మెన్సెస్ కోసము. సో ఈ సీడ్ సైక్లింగ్ ఏంటంటే ఫస్ట్ 1 to 14 days ఏంటంటే 2 types ఆఫ్ సీడ్స్ సజెస్ట్ చేస్తాం. సో ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అండ్ పంకిన్ సీడ్స్. సో ఫస్ట్ 15 days ఈ 2 seeds ఏంటంటే ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ 15 days ఈ 2 seeds ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాదాపు 15 days 15th day to 28th day వరకు ఏంటంటే ఈ నువ్వులు కానీ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రొజెస్ట్రాన్ ఫార్మేషన్లో హెల్ప్ అవుతాయి. సో ఈ సీడ్ సైక్లింగ్ వల్ల ఏంటంటే పీసీఓడి వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ థైరాయిడ్, పీసీఓడియే కాకుండా మనం ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తున్న వేరే కండిషన్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం ఉమెన్లో. సో ఇవేంటంటే యూజువలీ ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కానీ లేదు అంటే వాళ్ళ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అండ్ ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉండడం వల్ల కూడా మనకి క్యాన్సర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.